నాటి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు. ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు. అదే మరి బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం. అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు.